కాకినాడ రూరల్ మండలం సర్పురం గ్రామం భావనారాయణపాడు గ్రామ ప్రజలు 4 దశాబ్దాల కలగా మిగిలిపోయిన మాధవపట్నం రైల్వే గేటు వద్ద నుండి ఎస్వి రంగారావు విగ్రహం వరకు సీసీ రోడ్డు నిర్మించిన పంతం నానాజీకి గ్రామ ప్రజలు రుణపడి ఉంటారని గ్రామ జనసేన నాయకుడు శీలం వెంకటరమణ పేర్కొన్నారు. రూరల్ మండలం భావనారాయణపాడు గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్ల వద్ద పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ ప్రజలు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన నాయకుడు శీలం వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన పాలాభిషేకం కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, మహిళలు పాల్గొని పంతం నానాజీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాగాపు మహేష్, మువ్వడి సత్యనారాయణ, చీకటి సత్యబాబు, ఫణికుమార్, వెంకటేశ్వరరావు, విజయకుమార్, అనుసూరి నాని, వాసంశెట్టి గోవిందు, రాయుడు అప్పలకొండ, సుజాత, ధనలక్ష్మి, శీలం సుబ్బారావు, శ్రీను, స్వామి తదితరులు పాల్గొని పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలిపారు. జై జనసేన, జై జనసేన, జై పంతం నానాజీ గారు. మన కాకినాడ రూరల్ శాసనసభ్యులైనటువంటి మన పంతం వెంకటేశ్వర గారు మరియు మన ప్రియతమ నాయకులు నానాజీ గారు వారు ఆదేశం మేరకు ఇక్కడ మన భవనారాయణపురంలో సిమెంట్ రోడ్డు నిర్మించడం జరిగింది. సుమారుగా మీ ఈ ఏరియాకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. గత ఎమ్మెల్యేలను ఎంతమందిని అడిగాం, దీని వేళ కృషి చేసాం, కానీ పని జరగలేదు. అడిగిన తర్వాత ఆయన నేను వేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం అనుగుణంగా ఈ సిమెంట్ రోడ్డు నిర్మించారు. వారికి, వారి పార్టీకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 5 బిల్డింగ్ సెంటర్ నుండి మాధవపట్నం రైల్వే గేట్ వరకు కూడా సుమారు 2 కిలోమీటర్ల రోడ్డు. ఇది 40 సంవత్సరాల ఇక్కడ ప్రజల కళ. ఇది చాలామంది ఎమ్మెల్యేలు మారారు, వచ్చారు, వెళ్ళారు. చాలామంది అడుగుతూనే ఉన్నారు ఇక్కడ స్థానిక ప్రజలు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో నానాజీ గారి ఆధ్వర్యంలో ఇది దిగ్విజయంగా చెప్పిన వెంటనే, వీళ్ళందరూ వెళ్ళి అడిగిన వెంటనే ఇక్కడ స్థానిక నాయకుడు జనసేన రావణ గారు ఆధ్వర్యంలో చాలా కృషి చేశాడు. దానివల్ల ఎమ్మెల్యే శ్రద్ధ తీసుకొని ఆయన పట్టుదలగా ఈ రోడ్ని వేయించడం జరిగింది. అటేమో రాజప్ప గారు రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఏమో స్కూల్ వరకు రాజప్ప గారి దాంట్లో ఆయన వేయించున్నారు. ఈ నానాజీ గారి రోడ్లలో ఈ వేయించి ఈ ప్రజల కళ నెరవేర్చారని చెప్పి ఆయన ధన్యవాదాలు తెలుసుకుంది. ఈ కృషి వల్ల ఈ రోజున రోడ్డు పడి ఈ ప్రాంతానికి అభివృద్ధి నోచుకుందని భావిస్తూ ఉన్నాం. సర్వదా ఈ ప్రభుత్వానికి, ఆ నాయకత్వానికి మేము గ్రామస్తులుగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రాంతాన్ని పట్టుపీడిస్తున్నటువంటి మరొక ప్రధానమైన సమస్య ఒకటి ఉంది. ఇక దేవాదాయ శాఖ వారి ఎండోమెంటు దాంట్లో కొన్ని నెంబర్లు సీజ్ చేసి ఉన్నారు. వాటిని కూడా బయటికి తీసినట్టయితే పంతం నానాజీ గారి దయ వల్ల, ఈ కూటమి ప్రభుత్వం దయ వల్ల ఈ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకోవడం, అలాగే అమ్మకాలు, కొనుగోళ్లు కొనసాగడం, వారి యొక్క బాధలు తీరడం జరుగుతుంది. ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సదా భావిస్తూ ఈ అభివృద్ధికి కారకులైనటువంటి ఈ ప్రాంతీయ నాయకులకు, తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి, పంతం నానాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న గ్రామస్తులంతా.